సత్యసాయి అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అనే సూక్తి ద్వారా ప్రతి ఒక్కరి ఆ పిలుపు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ సత్యసాయి జన్మదినం నాడు రాష్ట్ర మంత్రులు మరియు కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెంపై సత్యసాయి ప్రతిమను ముద్రించిన నాణాన్ని విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ కన్వీనర్ హెచ్జే దొరా, జాతీయ రాష్ట్ర సమన్వయకర్తలు, రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం, అది కూడా ఒక అద్భుతమైనటువంటి శివం మందిరంలో కలవడం చాలా ఆనందకరంగా ఉన్నది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఉత్సవాలను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించడానికి తగినటువంటి ప్రణాళిక రచన, నిర్వహణ బాధ్యతలను పంచుకోవడం, వాటిని ఒక దిశానిర్దేశం ఇవ్వడం అనుగుణంగా అన్ని రాష్ట్రముల యొక్క అధ్యక్షులందరినీ కూడా సత్యసాయి సేవా సంస్థల వారిని పిలవడం జరిగింది. వారందరికీ తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వటం, ఈ పవిత్రమైనటువంటి శివం ప్రాంగణంలో ఈ 2 రోజుల సమావేశం నిర్వహించడం, ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహించడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఈ ఉభయ రాష్ట్రాలు స్వీకరించడం, వాటితో పాటుగా వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు వస్తారన్నటువంటి ఆలోచన గత అనుభవాల దృష్ట్యా సుమారుగా 1.5 మిలియన్ అంటే సుమారు 15 లక్షల మంది భక్తులు పుట్టపర్తి వస్తారని, వచ్చి ఆ 10 నుంచి 15 రోజుల పాటు జరిగేటువంటి ఆ ఉత్సవాలలో వారు కూడా పాల్గొంటారని ఒక అంచనా వేయడం, వారికి తగినటువంటి కిచెన్స్, వంటశాలలు, ఉండటానికి తగినటువంటి అవకాశాలు, టెంపరీ అకామిడేషన్, అలాంటి వాటి నిర్వహణ, వాటికి తగినటువంటి ప్రణాళిక మొత్తం కూడా ఇక్కడ రచించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక మంది విదేశీ భక్తులు కూడా ఇక్కడికి రావడానికి సుమారుగా 9 జోన్స్గా ఉన్నటువంటి ప్రపంచ గ్లోబల్ కౌన్సిల్ అనేటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రతి జోన్ నుంచి కూడా ఒక 1000 మంది వరకు కూడా భక్తులు వస్తారని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారని ఒక వార్త రావడంతో దానికి అనుగుణంగా ఇంతమంది ఓవర్సీస్ భక్తులు ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ పుట్టబట్టి తరలి రావడం, ఇది వాళ్ళ జన్మలో అద్భుతమైన ఘట్టం. ఇంతవరకు ఇందాక నీష్ పాండే గారు చెప్పినట్టుగా ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ హస్ నెవర్ విట్నెస్డ్ సచ్ ఎ మ్యాగ్నిఫిషెంట్ మూమెంట్ ఇన్ ద లైఫ్. బికాస్ సజీవంగా మానవాకారంలో భగవంతులు అందరితో ఉండటం, అన్ని సేవా కార్యక్రమాలు చేయటం, సేవయే పరమావధిగా మీ అందరికీ ఒక మార్గదర్శకంగా ఏర్పాటు చేయటం, దిశానిర్దేశం చేయటం. భక్తి అంటే అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా లేదంటే ఒక వరవడిగా చేయడమే కాకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రజాసేవలో లీనమవ్వాలని, తనతో ఉన్నటువంటి తోటి మానవులని భగవంతుని యొక్క విశ్వస్వరూపాన్ని చూడాలని అనేటువంటి ఒక నాంది స్వామి స్వయంగా పలకటం, తన 14వ ఏటనే సత్యసాయి సేవా సంస్థలకు శ్రీకారం చుట్టడం, ఇది చూసుకుంటూ పోతే పుట్టపర్తిలో నిర్మించినటువంటి ప్రశాంతి నిలయం కూడా ఇదే సందర్భంలో 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నది. ప్రశాంతి నిలయం 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నది. అది ఒక అద్భుతమైన ఘట్టం. అయితే ఈ అవతార కార్యక్రమం ఒక 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడానికి మరొక అద్భుత కార్యక్రమం. అయితే అన్ని విభాగాలలో బాల వికాస్ అనేటువంటి విద్యా విభాగం కానివ్వండి, ఆధ్యాత్మిక విభాగం కానివ్వండి, సేవా విభాగంలో అనేక కార్యక్రమాలు ఇందాక ఆల్ ఇండియా అఖిల భారత అధ్యక్షుల వారు సూచించినటువంటి కార్యక్రమాలతో పాటుగా ఇంకా అన్ని 6000 గ్రామాల్లో గ్రామ సేవ, భారతదేశ వ్యాప్తంగా 6000 గ్రామాలను దత్తత తీసుకొని వాటిలో గ్రామ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వాటన్నిటికీ సమాహార స్వరూపంగా 2026లో గ్రామాల నుంచి ప్రతినిధులను పుట్టపర్తి తీసుకొని రావటం, అక్కడ ఒక మోడల్ విలేజ్ నిర్మాణం చేయటం, అంతర్జాతీయ సేవా కాన్ఫరెన్స్ అక్కడ నిర్వహణ చేయడానికి ప్రణాళిక వేయడం, వీటన్నిటి కూడా ఇక్కడ శివంలోనే నాంది పలకడం జరిగింది. ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నుంచి నవంబర్ 26 వరకు, అంటే ఈ బర్త్డే ప్లస్ నెక్స్ట్ బర్త్డే వరకు పుట్టపర్తిలో కోలాహలంగా ఉంటుంది. ఆ కోలాహలంలో మీరంతా కూడా భాగస్వాములు అవ్వాలని, మీరందరూ కూడా చక్కగా వచ్చి అన్నింటిలో పాల్గొనాలని, మీలో కూడా ఆ సేవాభావాన్ని, భక్తి భావాన్ని అందులో
అందులో స్వామి సన్నిధిలో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చక్కగా సక్సెస్ఫుల్ గా అవుతుందనేటువంటి నమ్మకం అందరికీ ఉంది కనుక Om Shri Sai Ram. I offer my humble salutations and divine feet. A very warm welcome to all my brothers and sisters here. Welcome to Shivam, the abode of Bhagwan Shri Sai Baba in Hyderabad. It's a very lovely place where Bhagwan himself has physically come many times during his present form, and for all of us this is a very pious and very place of pilgrimage to come here. I'm happy to inform you that as my brother Shesh Rao, as Shesh brother has mentioned, he is a member of my trust here, very senior person, and we've all gathered here today in this beautiful place of Shivam because the Satyasai Seva organization from the angle of celebrating the centenary celebration of the advent of Bhagwan Shri Satyasai Baba. As you know, Bhagwan Shri Satyasai Baba is a world-renowned phenomenon whom all the followers call as Bhagwan, and he's been known throughout the world for his very simplistic message on spirituality and the path of service which he professed very strongly to entire mankind. I think that the world knows him today as an avatar, which really enhanced the value of man by telling man that man is a very important creation. The most beautiful creation is a human being, and the search of God, the search of spirituality, really is a search go within man and not outside. Baba believed that for today's world, the mankind must follow the path of service, unconditional service.